కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు క్షణక్షణం గోవిందా, శివ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన వర్మ ఈ మధ్య బాలీవుడ్కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అలాంటి చిత్రాలపై ఫోకస్ పెడుతూ తన చిత్రాలతోనే ముఖ్యంగా రాజకీయాల్లో కూడా తలదూరుస్తూ భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొంతకాలంగా వరుస కేసులు ఎదురవడంతో ఆయన అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజుల క్రితం వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలసిపోయిన వర్మకి ఇప్పుడు మరో షాక్ తగిలింది. రాజమండ్రిలో ఈయనపై మరో కేసు ఫైల్ అయింది. విషయంలోకి వెళ్తే రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది మేడా శ్రీనివాస్ వర్మతో పాటు ఓ టీవీ ఛానల్ యాంకర్పై కూడా రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ మహిళా యాంకర్ ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలను రామ్ గోపాల్ వర్మ కోసం అడిగారు అని తన ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ తెలిపారు. హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ అడగగా రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే రామ్ గోపాల్ వర్మ వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్టులు ఉండవచ్చని, అందుకే వర్మతో పాటు తదితరులు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు ఆర్జీవీతో పాటు ఆయన మహిళా యాంకర్ పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా ఆర్జీవీతో పాటు సదరు లేడీ యాంకర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.